ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? దేవుని కృప నిత్యము నిరంతరము మీకు అందరికీ తోడై కాపాడును గాక. ఈరోజు వాక్యము నిమిత్తము నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నా స్వకీయ సంపాద్యము, నా జనము, నా జనాంగము అని దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు శ్రద్ధగా నా మాట విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల అప్పుడు నా స్వకీయ సంపాద్యం అవుతుంది. అంటే యూదులలో పుట్టినంత మాత్రాన నా స్వకీయ సంపాద్యం అవరు మీరు. చూడండి, యూదులే కదా యేసు ప్రభువుని సిలువేశారు, యూదులే కదా వ్యతిరేకమైన సాక్ష్యాలు పలికారు. కానీ వారందరూ దేవుని స్వకీయ సంపాద్యం అవరంట. ఎవరవుతారు? ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరిస్తారో. చూడండి, యూదులు పోగొట్టుకున్నారు, అన్యజనులకు కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. అందుకే ఈరోజు మనం కూడా యూదులతో సమానమయ్యాం. ఎలా? దేవుని కృపను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి. ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన స్వకీయ సంపాద్యం అవుతారు. ఈరోజు ఏదైనా భరించగలం, ఏదైనా మోయగలం, కానీ దేవుని మాట వినాలంటే ఎంతో కష్టం కదా. దేవుని యొక్క నిబంధన మనం అనుసరించాలంటే చాలా కష్టం. దేవుని మాట శ్రద్ధగా వినాలంటే చాలా కష్టం. కానీ దేవుని మాట విన్నవారు ఆయన స్వకీయ సంపాద్యం అవుతారంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కొందరు వచ్చి అన్నారు కదా, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు నీ కోసం. అంటే యేసయ్య అన్నాడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? ఎవరైతే నా మాట వింటారో, నా వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళే కదా అన్నాడు. అంటే రక్తం పంచుకుని పుట్టాను, లేకపోతే నన్ను కన్న తల్లి వచ్చిందని యేసు ప్రభువారు ఏమీ కంగారు పడిపోలా. ఆ తల్లి విషయంలో ఆయన అంటాడు, ఎవరు నా తల్లి? ఎవరైతే నా తండ్రి చిత్తం చేస్తారో, ఎవరైతే నా యొక్క మాటను గైకొంటారో వాళ్ళే. దేవునికి మహిమ కలుగునగా. అంటే దేవుని మాట శ్రద్ధగా వినేవారు దేవుని స్వకీయ జనాంగంగా మారుతారండి. దేవుని యొక్క నియమ నిబంధనలో నడిచేవారు దేవునికి స్వకీయ జనాంగంగా మారుతారు. అందుకే దేవుని మాట శ్రద్ధగా వినేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా కట్టబడేవారుగా ఉండాలి. దేవుని చిత్తంలో నడిచేవారుగా మనం ఉండాలి. అలా నడిచినప్పుడు దేవుని జనాంగముగా, దేవుని స్వకీయ జనముగా. అందుకే ప్రభువారు అంటారు కదా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని బిడ్డలు అంటే దేవుని ఆత్మచేత నడిపించబడేవారు, దేవుని యొక్క మాట చేత నడిపించబడేవారు, దేవుని యొక్క చిత్తములో నడిచేటువంటి వారు. సో ఈరోజు దేవుని ఆత్మతో మనం నడిపించబడదాం, దేవుని చిత్తంలో మనం నడుద్దాం, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం కట్టబడదాం, దేవుని యొక్క అభిషేకములో మనం నడిపించబడదాం, దేవుని స్వకీయ జనాంగముగా, దేవుని స్వకీయ సంపాద్యంగా మనం మార్చబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తున్న అట్టి కృపా భాగ్యము మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, విన్నాం ప్రతి మాట గ్రహించు జ్ఞానం బిడ్డలకు దయచే. వినుచున్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సమృద్ధితో, ఐశ్వర్యవంతులై నీలో వర్ధిల్లుదురుగాక. దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపా సమృద్ధితో నింపమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.